దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము బాలుడు నడవలసిన త్రోవను గురించి ధ్యానం చేసుకుంటున్నాము. తల్లిదండ్రులు ఎలా నేర్పించాలో అనే విషయాన్ని బోధ చేసుకుంటున్నాము. ఈరోజు మరి యొక్క అంశంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ సమయమందున తండ్రి, ఇదిగో ప్రభా, మీ పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రభా, ఈ యొక్క 3 మాసాల్లో తండ్రి బాలుడు నడవలసిన త్రోవను ప్రభా మేము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మీ మాటలు వినగలిగే మనస్సును, గ్రహింపు శక్తిని తల్లిదండ్రులకు మీరు దయచేయమని, మీ కృపయు మీ కాపుదల భద్రత చేత నింపమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, మీ బిడ్డల ముందు మీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? క్రైస్తవ తల్లిదండ్రులకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మీ బిడ్డల ముందు మీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి అని మనుషులను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బిడల ముందు మీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా నీవు ఆలోచన చేశావా? మరలా చెప్తూ ఉన్నాను, బిడలు నీ ఆస్తి కంటే విలువైన వారు. బిడల యొక్క స్వభావము చాలా మంచిది. చిన్న బిడ్డలో కల్మషము లేనివారు. ఈ కల్మషము లేని బిడల దగ్గర నీ ప్రవర్తన, తల్లిదండ్రులారా మీ ప్రవర్తన ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మీరు మీ బిడల ముందు ఏమి మాట్లాడుకుంటున్నారు, మీరు మాట్లాడుకునే మాటలు, మీ ఆలోచించే విధానము, మీ ప్రవర్తన కానీ ఎలా ఉంటుందో అవి వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరింట్లో బూతులు మాట్లాడుకోవటము, తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మీ పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపించకుండా ఉంటాయా? అంటే తల్లిదండ్రులారా, మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ ప్రవర్తన అంతా కూడా అది మీ పిల్లల మీద పడుతూ ఉంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే పిల్లలు పాడైపోతారని బైబిల్ చెప్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నట్లయితే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఈ కొరింథీ రాసినటువంటి పత్రిక ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడు? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. భార్యాభర్తల జీవితము, వారి విధానము, వారి మాట, వారి ప్రవర్తన, వారి తీరు అంతా కూడా బిడ్డలను అపవిత్ర పాలు చేస్తున్నారు. అదే విషయాన్ని దేవుడు ఎక్కడ చెప్తున్నాడు? ఈ కొరింథీ సంఘానికి వివరిస్తూ, మీలో భార్యాభర్తలు కలిగి ఉన్నప్పుడు అవిశ్వాసి అయిన భర్త ఉంటే, విశ్వాసి అయిన భార్య ఉంటే, ఆమె ప్రవర్తన వలన ఈయన కూడా పరిశుద్ధపరచబడును. ఒకవేళ అవిశ్వాసురాలైనటువంటి భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే ఇంట్లో భార్య భర్తలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు, ఇద్దరిలో ఒకరు దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో సమాధానం వస్తుంది.
ఎందుకండి సమాధానం వస్తుంది? దేవుని నమ్మిన బిడ్డలలో ఓర్పు, సహనం, గుణం అనేది ఒకటి ఉండాలి. తరచుగా దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం ద్వారా, దేవుని పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసుకోవటం ద్వారా ఈ పరిశుద్ధమైన విధానం నడిచే వాళ్ళకి ఏముంటుందంట, దేవుని నమ్మిన బిడ్డలకి ఓర్పు, సహనం అనేది ఒకటి ఉంటుంది. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ మాట చెప్పి, ఇద్దరిలో ఒకరైనా ఈ పరిశుద్ధమైన విధానంలో గడిపితే ఆ ఇల్లు సమాధానంగా ఉండి ఒకరిని బట్టి ఒకరికి పరిశుద్ధత అనేది వస్తుంది. పేతురు భక్తుడు కూడా చెప్తూ ఉంటాడు, మీకు అవిశ్వాసైనటువంటి భర్త ఉంటే ఏమి వాక్యం లేకుండానే భార్య ప్రవర్తన వలన అతను మారు మనసు పొందే అవకాశం ఉంది. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా రక్షణ లేకపోతే, ఇద్దరు కూడా మారు మనసు లేకపోతే, ఇద్దరు కూడా తగ్గే స్వభావం లేకపోతే ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుంది? బిడ్డల మీద ప్రభావం ఉంటుంది. అందుకని పిల్లలు చాలా సున్నితమైన మనస్కులు. కుటుంబంలో జరిగే ప్రతి విషయం వారి మీద ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రుల ప్రవర్తన గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. అందుకే భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధాలున్నా పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మీకు ఎన్నైనా ఉండని, పిల్లల దగ్గరకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించాలంట. పిల్లల ముందు అసభ్యంగా మాట్లాడుకునే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచన చేయాలి. పిల్లల ముందు కొట్టుకునే తల్లిదండ్రులు వారి ప్రవర్తన బట్టి ఆలోచన చేయాలి. దేవుడు అదే చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి అని. తల్లిదండ్రులు ఒకరినొకరు దూషించుకుంటున్నా, కొట్టుకుంటున్నా పిల్లలు ఎవరిని సమర్థించాలో తెలియక సతమతమవుతుంటారు. మీరేమో మీ పని విధానంలో మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఇటు అమ్మని సమర్థించాలా, నాన్నను సమర్థించాలా, అమ్మది తప్ప నాన్నది తప్ప, అమ్మది ఒప్ప నాన్నది ఒప్ప అని ఎవరిని సమర్థించాలో తెలియక వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసి చాలా డబ్బులు సంపాదించుకుంటారు, ఆస్తులు కూడబెట్టుకుంటారు, మంచి ఇల్లు కట్టించుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఇంకా విలువైనవి ఎన్నో సమకూర్చుకుంటారు. కానీ కుటుంబంలో సమాధానం లేదు. ఈ కుటుంబంలో సంతోషం లేనప్పుడు పిల్లలు అపవిత్రులైన ఆ తర్వాత కుటుంబంలో ఎవరు నెమ్మదిగా ఉండలేరు. అపవిత్రులైపోతే పిల్లల ద్వారా నువ్వు నెమ్మదిగా ఉండవు. సమకూర్చుకున్నవి చూసుకోవడం తప్ప దేనికి కూడా పనికిరావు. అన్ని జనులకి క్రైస్తవులకి తేడా లేని జీవితం జీవిస్తుండబట్టే దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి విషయమై దేవుడు అడుగుతున్నాడు. దేవుని ఎరిగిన వారు అదే స్థితిలో ఉండి, అదే స్థాయిలో ఉండి, దేవుని ఎరిగిన తర్వాత మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొంది కూడా నీవు వాళ్ళలాగానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే దేవుడు నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయ్యా, నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాడు. ఎందుకని? నీ ప్రవర్తన బట్టి మీ బిడ్డలో అపవిత్రులైపోతారని కొరింథీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు. హగ్గయి ద్వారా చెప్తున్నాడు, మీ ప్రవర్తన బట్టి మీరు ఆలోచన చేయండి. దేవుని యందు విశ్వాసిగా, నమ్మకస్తుడుగా నీ ఉన్నావే, అయ్యో మా ప్రవర్తన బట్టి మేము కన్న బిడ్డలు ఏమైపోతారా, వాళ్ళు మా గురించి ఏం ఆలోచన చేస్తారా, వాళ్ళు మమ్మల్ని బట్టి ఎలాంటి తీర్మానాలు తీసుకుంటారా, వాళ్ళ దృష్టిలో మేము చెడ్డవాళ్ళం అయిపోతున్నామా, ఈ ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళు చదువుకోగలుగుతారా, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారా, ఎందుకు మా బ్రతుకులను ఆలోచన చేయకుండా ఎవరికి ఉన్నటువంటి విధానంలో ఎవరి ఆ స్థాయిని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరి మాటకారితనాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు సంపాదించే విధానాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు బలాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు బంధు బలగాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడుకోవటం వలన మీకు ఏదైనా తాత్కాలిక తృప్తి ఉంటుందో కానీ మీ బిడ్డలు అది శాపంగా మారవద్దు. అందుకని మీ బిడ్డల ముందు మీ ప్రవర్తన ఎలా ఉంది? అందుకని భార్యాభర్తల మధ్య ఉండే అహమ్ము కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి కారణమవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడిపోతే పిల్లలు
తండ్రి దగ్గర ఉండాల్సి వస్తే ఆ పరిస్థితి వారికి ఎంతో అవమానకరంగా ఉంటుందంట. నువ్వు కొట్టుకున్నా, మీరు కొట్టుకున్నారు, మీరు తిట్టుకున్నారు, మీరు విడిపోయారు, ఇప్పుడు పిల్లలు పుట్టారు మీకు. వీళ్ళు ఎవరి దగ్గర ఉండాలి? వాళ్ళకి ఇద్దరు ఇష్టమే, అమ్మ అంటే ఇష్టమే, నాన్న అంటే ఇష్టమే. అయ్యో నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళొద్దురా నువ్వు చెప్తావు, నువ్వేమో అమ్మ దగ్గరికి వెళ్ళొద్దురా అని చెప్తావు. వాళ్ళకి పసి మనసులో, ఈ పసి మనసులో ఎలా ఆలోచన చేస్తే ఒకసారి మీరు ఆలోచన చేశారు. అందుకని అవమానకరంగా ఉంటుంది. అందుకని దేవుడు లేని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే దేవుడు అన్న భావన కలిగి ఉన్నవారు తమను తాము తగ్గించుకుంటారు. భార్య లేదా భర్త ఎవరో ఒకరు దేవునియందు భయభక్తులు కలిగిన వారైతే కొంతవరకు సమాధాన పరిస్థితులు కల్పించుకుంటారు. కానీ భార్యాభర్తలు ఇద్దరు దేవునియందు భయభక్తులు లేని వారైతే వారి పిల్లల మీద ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి వారు అపవిత్రులైపోతారు. నీ బిడ్డలు అపవిత్రులైపోవటం నీకు ఇష్టమేనా? నీ బిడ్డలు ఎందుకు కాకుండా వాళ్ళు పోతే నీకు ఇష్టమేనా? నీ బిడ్డలు ప్రయోజకులు లేకుండా వాళ్ళే ఆ చిన్న మనసులు, పసి మనసులు గాయపడి వారి హృదయంలో వాళ్ళే దుఃఖపడుతూ ఉంటారే. వాళ్ళని ఎవరు ఓదారుస్తారు? వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇద్దరిష్టమే వాళ్ళకి. మీకు ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళకి ఇద్దరిష్టమే. కాబట్టి ఎందుకని మీరు డబ్బు, ఇల్లు, స్థలాలు, బంగారం ఇవి కాదు ఆస్తి, ఇవి కాదు నిజమైన ఆస్తి, పిల్లలే ఆస్తి. ఈ నిజమైన ఆస్తి పిల్లలు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా పిల్లల దూరం అయిపోతే వృద్ధాప్యములో సంపాదించుకున్నవన్నీ నీకు ఏం ఉపయోగపడవు, నిరార్థకం అయిపోతాయి. దేవుడు నీకిచ్చిన ఆస్తి నీ బిడ్డలే. కాబట్టి దేవుడిచ్చిన ఆస్తిని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. అందుకనే బిడ్డలు దేవుని యొక్క స్వాస్థ్యం, ఆయన ఆస్తిని దేవుడు నీకు ఇచ్చాడు, ఆయన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీవు గొడ్రాలుగా ఉండకుండా, నీవు సంతానం లేని వాడిగా ఉండకుండా, నీ వంశానికి చిగురు లేకుండా ఉండకుండా దేవుడు మీకు బిడ్డలను ఇస్తే మీరేమో మీ ప్రవర్తన విషయంలో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, మీ ఆలోచన దానిలో జీవిస్తూ ఉంటే నువ్వు కన్నా బిడ్డలు ఏమైపోవాలి? క్రైస్తవ మార్గములో నీవు ఉన్నట్లయితే, దేవుని నమ్మిన బిడలుగానే ఉన్నట్లయితే, ప్రభువుని విశ్వసించిన వ్యక్తిగానే ఉన్నట్లయితే, యేసు ప్రభువుని సురక్షకునిగా అంగీకరించిన దాసుడిగా, దాసురాలుగానే ఉన్నట్లయితే మీ ప్రవర్తన మార్చుకోండి. అదే హగ్గీ ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. మీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి ఆలోచన చెప్తున్నాడు. అందుకని బిడ్డలను దేవుని భయభక్తులతో పెంచకుండా మీ వృద్ధాప్యంలో మీరు సంతోషంగా ఉంటారనుకోవడం అసంభవం. అందుకనే మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే మీ బిడ్డల విషయంలో భయభక్తులుగా పెంచమని దేవుని యొక్క చిత్తం అనేది చెప్తుంది. కాబట్టి దేవుని మాట నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు. అందుకని దేవుని విధానములు రోమిలకు రాసిన పత్రికను మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయం 24వ వచనములో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉన్నది. ఎవరిని బట్టి అన్ని జనుల మధ్య దూషించబడుతుంది? ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడటానికి క్రైస్తవ తల్లిదండ్రుల కారణం కాదంటారా? నువ్వు చెప్పు. దేవుని నామం దూషించబడటానికి ఈ క్రైస్తవ తల్లిదండ్రులు కారణం కాదంటారా? క్రైస్తవులు ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తేనే కదా అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడేది. అన్ని జనులు యేసుని దేవుని అంగీకరించకపోయినా ఆయన బోధనలు ఇష్టపడతారు. దేవుణ్ణి అంగీకరించకపోయినా యేసు ప్రభు యొక్క బోధనలు ఇష్టపడతారు. యేసు ప్రభు చెప్పిన మాటలను ఇష్టపడుతూ ఉంటారు. కొందరికైతే యేసు ప్రభు వారు మనుషులను క్షమించే విధానం కొందరికి నచ్చుతుంది. ఆ పాపంతో పట్టుబడినటువంటి స్త్రీని అందరూ కూడా రాళ్లతో కొట్టాలని వస్తే యేసు ప్రభు వారు మీలో పాపం లేనివాడు ఎవడో రాయవేయమన్నాడు. ఆ వాక్యాన్ని హత్తుకుని మరి అన్ని జనులు ఉన్నారు. మరి గాంధీ గారికి ఏమో ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమనే విధానం ఆయన్ని హత్తుకుంది ఆ మాట. అహింసవాదులుగా ఉండటానికి కూడా యేసు ప్రభు యొక్క బోధనలు ఇష్టపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
కొందరు తెర మీదకి వచ్చారు, కొందరు తెర మీదకి రాలేదు. కానీ యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోయినా ఆయన బోధలు ఇష్టపడేవారు ఉన్నారు. అందుకనే బోధల ప్రకారం జీవించకపోతే మీరేం క్రైస్తవులండి? అన్ని జనులు అలాగ మాట్లాడతారు, తోలనాట్లాడతారు. అందును బట్టి పిల్లల క్రమమైన మార్గం నడవకపోతే తల్లిదండ్రులు ఎలాగైతే తప్పుదారిలో పడతారో, క్రైస్తవుల క్రమమైన మార్గం నడవకపోతే వారు దేవుడే కదా తప్పు పడతారు. ఎవరిని తప్పుపడతారు? దేవుని తప్పుపడతారు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుని తప్పుపడతారు. కాబట్టి అందుకని బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పాలి. తల్లిదండ్రులు నేర్పకపోతే ఇంకెవరు నేర్పిస్తారు? తల్లిదండ్రులు నేర్పకపోతే వారు పెద్దవారైనప్పుడు అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడటానికి కారణంగా అవుతారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులుగా తమ బిడ్డలు దేవునియందు భయభక్తులతో పెంచినట్లయితే శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలులందరూ కూడా అన్యజనుల దేశంలో దేవుని నామన ఘనపరచబడినట్లే నీ పిల్లలు కూడా అన్ని జనుల మధ్య ఘనపరచబడాలంటే నీవు వారికి కొన్ని విషయాలు నేర్పించాలి. ఆ బాధ్యత నీదే. తల్లిదండ్రులారా గమనించండి, బాలుడు నడవలసిన త్రోవ నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే, ఇంకెవ్వరిది కాదు. సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నీది. అందుకని నీకు ఒక స్వాస్థ్యమును ఆయన ఆస్తినిచ్చాడు. కాబట్టి అవమానకరమైన విధానంలో జీవించకుండా దేవుని నామమున ఘనపరచబడాలని విధానంలో నీవు వారిని పెంచాలి. అందుకని తల్లిదండ్రుల పెంపకం మీద కారణం. అంతేకాక బిడ్డలను దేవునందు భయభక్తులు కలిగి పెంచకపోతే వాళ్ళు ఏవేవో అవుతారు. దొంగలు అవుతారు, హంతకులు అవుతారు, మరి దోచుకునే వాళ్ళు అవుతారు, వ్యభిచారులు అవుతారు, సమాజానికి చెడ్డ పేరు చీడ పురుగులా తయారవుతారు. కాబట్టి సమాజం చెడిపోవడానికి, పాపం విస్తరించడానికి ఒక రకంగా తల్లిదండ్రులు కారణము. మొక్కై వంగనది మానవ వంగున. ఇక్కడ మొక్క వంకరిగా పెరుగుతున్నప్పుడు ఏం చేస్తాం? మొక్క వంకరిగా పెరిగితే ఆ వంకర దాన్ని పట్టుకొని ఒక చక్కటి కర్రను నిలవబెట్టి దాన్ని కట్టి దాన్ని చక్కగా నిలవబెడతాం. అప్పుడు అది ఆ వంకర పోయి కొన్ని రోజులకి ఆ మొక్క, ఆ చెట్టు చక్కగా పెరుగుతూ ఉంటుంది. అదే వంకర పోయినటువంటి చెట్టు నువ్వు పట్టించుకోకపోతే ఏమవుతుంది? కొన్ని రోజులకి అది పెద్ద చెట్టు అవుతుంది. పెద్ద చెట్టు అయ్యి అది రోడ్డుకి అడ్డంగా పడిపోవటము, లేకపోతే దారికి అడ్డంగా పడిపోవటము, లేకపోతే ఇళ్ళ మీద పడిపోవటం. ఎందుకంటే వంకగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు వంకగా ఉన్నప్పుడు నువ్వు కట్టలేదు కాబట్టి అది ఎవరెవరికి అడ్డుగా ఉంటుంది. అప్పుడు దాన్ని మొదలు వరకు కూడా, నేల వరకు కూడా నరికి వేయటం తప్ప ఇంకేమి కూడా చేయలేం. అలాగనే నీ బిడ్డలో చిన్నప్పుడే వాళ్ళ మనసు నీకు తెలుసు, వాళ్ళ ఆలోచన నీకు తెలుసు, వారు జీవించే విధానం తెలుసు, వారు ఎలాగ మాట్లాడుతారో తెలుసు. వాళ్ళు అహంతో మాట్లాడుతున్నారా, గర్వంతో మాట్లాడుతున్నారా, దేన్ని చూసుకొని తెలుసు. అందుకని అలాంటి సమయంలో వారిని కర్రకి కట్టి వంగినటువంటి మొక్కను ఎలాగైతే చక్కపరిచారో నీవు నీ బిడ్డల్ని క్రమపరచవలసిన బాధ్యత నీది. నీ బిడ్డలను క్రమపరచవలసిన బాధ్యత నీది. కాబట్టి క్రైస్తవులు ఎవరు తమ హృదయంలో అనుకోవట్లేదు. ఎందుకంటే మా వలన దేవుని నామం దూషించబడుతుందా అనుకునే తల్లిదండ్రులు ముందుగా తమ బిడ్డలను ఖచ్చితంగా దేవునిలో పెంచుతారు. తాము ఘనపరచబడాలనుకునే తల్లిదండ్రులు తమ ఘనత కోసం ఏం చేయాలో వారి మీద దృష్టి పెడతారు తప్ప పిల్లలను దేవుని భయభక్తులతో పెంచటం మీద వారు దృష్టి పెట్టలేరు. అందుకని తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలు చెడిపోతే దానికి కూడా కారణం పిల్లల మీద నింద వేస్తారు. కాబట్టి మేము వారికి కావలసినవన్నీ సమకూర్చాం, వారికి చదువు చెప్పించాం, ఆస్తులు సంపాదించాము, అయినా వారు చెడిపోతే మేమేం చేస్తాం? నేనేం చేసేది అంటూ ఉంటారు చాలామంది. వాళ్ళు చదువుకోవడానికి చదువు పంపించాను, డబ్బులైతే నేను పంపించున్నాను, డబ్బులైతే ఇస్తాను, కానీ వాళ్ళు చెడిపోతే నేనేం చేయాలి అనుకుంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే వాళ్ళని చర్చికి వెళ్ళటం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం కాదు. కానీ నీ బిడ్డలను దేవుని యందు భయభక్తులతో పెంచాలి. నువ్వు ఎప్పుడు కూడా ఒకే ధోరణిలో ఉంటావు. నా బిడ్డలకు ఇది కావాలి, నేను పనికెళ్ళాలి, సంపాదించాలి, వారి కోసం డబ్బులు తేవాలి,
వారి కోసం వస్త్రాలు కొనాలి, వారిని సంతోషంగా ఉండడానికి మంచి ఆహారం పెట్టాలి, వాళ్ళు ఇంకా సంతోషంగా ఉండి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. ఇది నా పని, ఇంతవరకే చాలు అనుకుంటాం. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా నేను సంపాదిస్తున్నాను కదా, నేను బయటికి వెళ్తున్నాను కదా, ఇంట్లో భార్య ఉంది కదా, ఏమన్నీ చూసుకోవచ్చుగా అనుకుంటారు కొందరు. కొన్ని ఇళ్లల్లో తండ్రి మాటకున్న విలువ తల్లి మాటకు విలువనివ్వరు. తల్లి ఎన్ని చెప్పినా తల్లి చాటు బిడ్డలుగా తల్లి ఎన్ని గద్దించి చెప్పినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మాత్రం తల్లి మాట వినరు. కొన్ని కుటుంబాల్లో తండ్రి మాట వింటారు, తల్లి మాట వింటారు. కొన్ని సందర్భంలో తండ్రి గారాబం ఉంటుంది, తల్లి క్రమశిక్షణని పెంచింది. ఎలాగైనా మీ ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఇద్దరు బిడ్డలను గద్దించకపోతే ఎలా బాగుపడతారండి? ఇద్దరు బిడ్డల్ని క్రమమైన మార్గంలో పెంచకపోతే ఎవరు బాగు చేస్తారు వాళ్ళని? యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానంలో ఉన్న అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడటానికి అవకాశం లేదు. కాబట్టి మీ బిడ్డల ఎదుట తల్లిదండ్రులుగా ఉన్న నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. ఆలోచన చేయకపోతే ఇంకా భ్రష్టు పట్టిపోతావు. ఆలోచన చేయకపోతే నీకు నీవుగానే నీ ఆవేశాలు, నీ కోపాలు, నీ తాపాలు కలిగి ఉంటే ఎలా కుటుంబాలు బాగుపడతాయి? మాట వినని భర్త ఉంటే ఈ భార్య క్రైస్తవురాలైతే ప్రార్థన చేసుకొని మార్చుకోవాలి. మాట వినని భార్య ఉంటే ఈ భర్త దేవుని నమ్మిన వాడైతే దేవుని దగ్గర ప్రాధేయపడాలి. అంతేకాని నీకంటే నేను తక్కువ, నాకంటే నువ్వు ఎక్కువ తక్కువ అన్నట్లు ఆలోచన చేస్తే బిడ్డల్ని ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి ఈ బిడ్డలు నీకు ఇచ్చారండి, విలువైన ఆస్తి వీళ్ళు. ఎన్ని కోట్లు పోసినా నీ బిడ్డల్ని ఇస్తావా? స్వార్థపరులు తల్లిదండ్రులే ఒకవేళ అమ్ముకుంటారు, కానీ నిజమైన వాళ్ళు అమ్ముకోరు. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉంది? హగ్గీ ప్రవక్త ద్వారా దేవుడు అడుగుతున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, అవిశ్వాసులుగా మీరు ఒకళ్ళొకరు మార్చుకోకపోతే మీ పిల్లలు అపవిత్రులైపోతారు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది వారిని చెడ్డ మార్గం నడిపించడానికా, వాళ్ళని పట్టించుకోకుండా ఉండటానికా? ఎలా నీకు మంచి పేరు తీసుకొస్తారు? రేపు నిన్ను చూసుకోవాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నీకు అన్ని విషయాలు చూసుకోవాలంటే వాళ్ళని మంచి మార్గంలో పెంచితే నీకు కావలసిన అన్నీ కూడా చూసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నీ బిడ్డల్ని పెంచు, ఆయన బోధల్లో నీ బిడ్డల్ని పెంచు, ఆయన సహవాసంలో నీ బిడ్డల్ని పెంచు, ఆయన ప్రార్థనా విధానంలో పెంచు. నేను ఇంతే, నా లిమిట్స్ ఇవేనని నువ్వు అక్కడ వరకు ఉండబాకు. కొంచెం ముందుకెళ్ళి దైవికంగా దేవుణ్ణి అడుగు. అడిగినట్లు అడిగితే దేవుడు నీ బిడ్డల్ని బాగా దీవిస్తాడు. యేసు ప్రభు వారికి పరిచయం చేయి, వాళ్ళు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పు, వాళ్ళు మంచివాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని ఈరోజు దేవుడు తన యొక్క మాటల ద్వారా నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ కృప చొప్పున నాయన ఈరోజు తండ్రి మీ పరిశుద్ధమైన విధానంలో ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. మీ పిల్లలు అపవిత్రులైపోతున్నారని చెప్తున్నారు ప్రభువా. పోటాతత్వంతో నాయన నేనంటే నేను తక్కువ అన్నట్టు పోట్లాడుకొనుటూ కొట్లాడుకొనుచు ప్రభువా, మాట్లాడుకొనుచు ఆ ప్రభావం బిడ్డల మీద పడుతుంది నాయన. అలాంటి తల్లిదండ్రులు ఉంటే తండ్రి వారిద్దరు సరిచేసుకొని భక్తి మార్గంలో ఒకరికొకరు లోబడిన ఆయన మనస్తత్వం కలిగి మీ మీద భారం మోపిన ఆయన ప్రార్థనా విధానం ద్వారా వారి కుటుంబాన్ని రక్షించుకుని బిడ్డల్ని క్రమమైన మార్గంలో నడిపించుకునే బాధ్యతను వారికి దయచేయమని, అపశుభం తెలియని బిడ్డల ప్రభా, ప్రతి హృదయాలు తండ్రి నలిగిపోతున్న ఆ బిడ్డలను ఆయన వారు ఒకసారి ఆలోచన చేసుకొని వారి జీవన సంబంధ విధానాన్ని మార్చుకునే మనస్సును ఆలోచన కలుగు చేయమని నజరుడిని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.